నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. పురావస్తు శాఖ వీళ్ళు ఏదైనా పురాతన వస్తువులు గాని పురాతన కట్టడాలు గాని భద్రపరుస్తూ ఉంటారు. ఇప్పుడు మన నగరపాలక సంస్థ అధికారులు రాజమండ్రిలోని షెల్టన్ హోటల్ రోడ్ లో ఒక భాగాన్ని ఆర్కియాలజీ వారికి అప్పగించే యోచనలో ఉన్నట్టుగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సుమారు 3 నుంచి 6 నెలల క్రితం ఇక్కడ రోడ్డు సడన్ గా కుంగిపోయింది. ఎందుకు కుంగిపోయిందో తెలియదు, ఏం జరిగిందో ప్రజలకు తెలియదు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చుట్టూ ఒక డేరాలు కర్రలు అడ్డు కట్టేసి అలా వదిలేశారు. మరి దీని ఉద్దేశం ఆర్కియాలజీ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ అగాధంలో ఏమన్నా ఉందని పరిశోధన చేస్తారనో మరి ఏదనో తెలియదు, అది అలాగే వదిలేశారు. మరి ఇప్పుడు కనీసం వారికి అప్పగించినా సరే మా రాజమండ్రిలో కూడా చారిత్రాత్మక ప్రదేశాలు ఇంకా కొన్ని ఉన్నాయి, అంటే ఇప్పటికే చాలా ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి అని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటారు అని అది వాళ్ళ అభిప్రాయం అని ప్రజలు అభిప్రాయం పడుతున్నారు. లేదా 2027 పుష్కరాల నిధులతో అయినా సరే ఈ అగాధాలు పూడ్చే ఆలోచన చేస్తున్నట్టుగా కూడా అనిపిస్తుంది. మరి ఏది నిజమో వేచి చూద్దాం అంటున్నారు ప్రజలు. ఇక్కడ బస్సులు గాని మరి ఏదో ఇతర ప్రయాణికులు గాని చాలా నరకం చూస్తున్నారు. అది వీళ్ళకి పట్టదు. ప్రజల ఇబ్బందులు ఏవైనా వీళ్ళకి అనవసరం, వీళ్ళకి కావాల్సింది మనకు తెలుసున్నదేగా అంటున్నారు ప్రజలు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.